అందరికీ నమస్కారం. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫలితాల వెల్లడి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏ పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చింది, ఈ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్ను ఫాలో చేస్తూ ఎస్ఓపిని స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఎగ్జామినేషన్ సెంటర్స్ను థరోగా శానిటైజింగ్ చేస్తూ అన్ని ప్రికాషన్స్ తీసుకొని నిర్వహించాలని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఒకసారి పోస్ట్పోన్ కూడా చేయడం జరిగింది. చివరకు 7th జూన్ టు 16th జూన్ ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా చివరి ప్రయత్నంగా ఆ డేట్స్ను పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు మరి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. అప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ఈ యొక్క పరీక్షలు నిర్వహించడానికి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు అన్నీ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 10వ తరగతి పరీక్షలను క్యాన్సిల్ చేస్తూ అందరినీ పాస్ చేయాలని చెప్పి 28వ తారీఖున మే 28వ తారీఖున నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో రెండోసారి వరుసగా 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి, ముఖ్యంగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఎంతో నష్టం కలిగించే అంశం. గ్రేడ్లు ఇస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షలు, మరి ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు చాలా ఉద్యోగాలకు ప్రామాణికంగా ఉన్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా చోట్ల లిమిటెడ్ రిక్రూట్మెంట్, మరి గవర్నమెంట్లో కానివ్వండి, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో మరి ఏర్పడే ఖాళీల్లోకు భర్తీ చేసే ప్రక్రియలో 10వ తరగతి పరీక్ష మరిను ఆధారంగా తీసుకొని మరి అందులోని మార్కుల ఆధారంగా ర్యాంక్స్ను నిర్ధారించే పరిస్థితి మనకుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కొన్ని పరీక్షలు ఏవైతే ఉన్నాయో, పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ ముఖ్యంగా మిలిటరీకి సంబంధించి 10వ తరగతి పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితుల్లో గ్రేడింగ్ అనే అంశం పదే చర్చకు వచ్చే పరిస్థితి మనం చూసాం. మాకు కానివ్వండి, ప్రభుత్వానికి, అట్లాగే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానివ్వండి, అనేక మాధ్యమాల ద్వారా ఈమెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, టెక్స్ట్ మెసేజెస్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానివ్వండి, పదే విద్యార్థులు, తల్లిదండ్రులు మాకు గ్రేడ్స్ కావాలి, గ్రేడ్స్ లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అవి చాలా ఇబ్బందులు వస్తాయి. గ్రేడ్స్ లేకపోతే 10వ తరగతి పరీక్షలను ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్రేడ్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మరి ఈ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ శ్రీమతి ఛాయారతన్ గారు, మరి
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు వారి అధ్యక్షతన మరి విద్యాశాఖ నుండి ఉన్నతాధికారుల్ని అందరినీ కలుపుతూ ఒక హై పవర్ కమిటీని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేయడం, ఆ హై పవర్ కమిటీ మరి శ్రీమతి ఛాయారత్న గారి అధ్యక్షతన క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థుల ప్రతిభను ప్రధానంగా తీసుకొని ఎవరికి నష్టం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా ఈ యొక్క ఫలితాల వలన ఎవరికి నష్టం అయితే జరిగేది ఏం లేదు, అది గమనించాలి అందరూ. ఈరోజు ఇక ఫలితాలు ప్రకటిస్తూ గ్రేడ్లు ఇస్తున్న నేపథ్యంలో నష్టం అంటే ఎవరికి లేదు, ఎందుకంటే అందరూ పాస్ అయ్యారు కాబట్టి. ఇక దీని ద్వారా రాబోయే రోజుల్లో, అంటే ఈ సంవత్సరం కాకపోయినా ఇంకొక సంవత్సరం అయినా ఇంకెప్పటికైనా కూడా ఇవి, ఎందుకంటే 10th క్లాస్ మార్క్స్ మేము అనేది మన యొక్క విద్యా వ్యవస్థలో కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి, రిక్రూట్మెంట్లో కానివ్వండి, ఇది ప్రధానంగా పదే పదే అడిగే ఒక పరీక్ష, ఒక మార్క్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులకు ఈ యొక్క పరీక్ష ఎవరైతే రాయలేకపోయారో 2019, 20, 2020, 2021కి సంబంధించినటువంటి 2 విద్యా సంవత్సరాల్లో మరి ఈ యొక్క 10th క్లాస్ పరీక్ష నిర్వహించలేని పరిస్థితుల్లో ఎవరు కూడా నష్టపోకుండా, గ్రేడింగ్ లేని నేపథ్యంలో ఎవరు కూడా నష్టపోకుండా వారికి గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పి మరి కమిటీ వారు సిఫార్సులు చేసి ఈరోజు ఒక రిపోర్ట్ను వారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను ప్రభుత్వం యథాతథంగా ఆమోదిస్తూ దాన్ని ఆధారంగా చేసుకొని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు దాన్ని బేసిస్ తోటి ఈరోజు గ్రేడ్లను అందరికీ ఇస్తూ ఈరోజు ఈ యొక్క ఫలితాలను వెల్లడిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 2 విద్యా సంవత్సరాలకు, అంటే మార్చ్ 2020 అట్లాగే జూన్ 2021 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు సంబంధించి పరీక్షలు నిర్వహించని మరి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క గ్రేడింగ్ విధానాన్ని హై పవర్ కమిటీ వారు చెప్పిన విధంగా మరి గ్రేడింగ్స్ ఇస్తూ ఈరోజు ఫలితాలను మరి ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రధానంగా మరి 2021 సంవత్సరానికి తీసుకుంటే ఇది అసెస్మెంట్, ఫార్మాటివ్ అసెస్మెంట్ అని ఉంది మన దగ్గర. అంటే సంవత్సర కాలం పాటు వారి యొక్క ప్రతిభను వివిధ మరి కాలాల్లో, అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మరి ఎవ్రీ బైమంత్లీలో వారికి నిర్వహించినటువంటి పరిస్థితుల మరి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఆధారంగా తీసుకొని మరి కమిటీ వారు సిఫార్సు చేస్తూ ఎక్కడైతే రాత పరీక్ష అయితే ఉందో ఆ రాత పరీక్షకు అత్యధిక మరి వెయిటేజ్ ఇస్తూ 2021 సంవత్సరానికి ఈ యొక్క గ్రేడింగ్స్ను మరి క్యాలిక్యులేట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క ఫార్మాటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అందులో ఈ ఉన్నటువంటి 4 విభాగాలు ఏవైతే ఉందో మరి స్లిప్ టెస్ట్కు దానికి, అంటే రాతపూర్వకంగా రాసిన పరీక్షలకు 70%, మిగతా 3 అంశాలకు సంబంధించి 30% వెయిటేజ్ ఇస్తూ ఈ యొక్క గ్రేడింగ్స్ను మరి నిర్ధారించి ఈరోజు మరి విద్యార్థులకు కేటాయించడం జరిగింది. మరి దీనికి సంబంధించి సుమారు 6,29,981 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. బాలురకు వస్తే 3,22,945 మంది, గర్ల్స్కి వస్తే 3,04,036 మంది, వెరసి 6,26,981 మంది ఈ యొక్క గ్రేడింగ్ ద్వారా మరి 2021 సంవత్సరానికి సంబంధించి వారి యొక్క మార్క్స్ను ఈరోజు విడుదల చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 19-20 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి సంబంధించి మరి ఫార్మాటివ్ అసెస్మెంట్స్ అట్లాగే సమ్మేటివ్ అసెస్మెంట్స్ 2 అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ కూడా మరి ఫార్మాటివ్ అసెస్మెంట్లో 3 ఫార్మాటివ్ అసెస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అట్లాగే చివరి సమ్మేటివ్ అసెస్మెంట్ కూడా అందుబాటులో మరి మార్క్స్ మరి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పరిస్థితుల్లో వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఫార్మాటివ్ అసెస్మెంట్కు 50%, సమ్మేటివ్ అసెస్మెంట్కు 50% తీసుకొని మరి 2020 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కు కూడా ఈరోజు గ్రేడ్ను నిర్ధారించి మరి ఈ యొక్క
రిజల్ట్స్ను విడుదల చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇందుకు సంబంధించి సుమారు అంటే 2020 సంవత్సరానికి సంబంధించి 6,37,354 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి అందులో బాలురు 3,26,753 మంది, గర్ల్స్ 3,10,601 మంది. మరి మొత్తంగా 6,37,354 మంది విద్యార్థులకు ఈరోజు గ్రేడింగ్స్ ఇస్తూ మరి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి గ్రేడ్స్, ఓవరాల్గా కూడా గ్రేడ్స్ ఇస్తూ మార్క్స్ మెమోని కూడా ఈరోజు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అంతేకాకుండా మరి వీటికి సంబంధించినటువంటి ఈ రిజల్ట్స్ కూడా ఈరోజు ఈ యొక్క వెబ్సైట్లో ఏ వెబ్సైట్లో పెట్టామో అది మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇక ఈ యొక్క 2 పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ గురించి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటినీ సవివరంగా మరి వివరించానని చెప్పి నేను భావిస్తూ మరి ఈరోజు ఈ యొక్క గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో 10వ తరగతికి విద్యార్థులకు సంబంధించి 2 సంవత్సరాలకు 2019-20, 2020-21 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి గ్రేడ్స్ను ఈరోజు ప్రకటిస్తూ ఈ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి సీడీలు, పాస్వర్డ్స్ మరి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, పాస్వర్డ్ లోడ్ రిజల్ట్స్ వెబ్సైట్ results.bsc.ap.gov.in. ఓకే, అర్థమైంది పెట్టారా? ఇది పాస్వర్డ్ సీడీకి. ఇప్పుడు సీడీస్ అందరికి ఇస్తున్నారా? అందరికి ఇచ్చారా? అందరు సీడీలు ఆల్రెడీ ఇచ్చేస్తారు. సీడీకి సంబంధించినటువంటి పాస్వర్డ్. సార్ NEP-2020 చెప్పండి సార్. NEP-2020 NEP-2020. ఓకే, థ్యాంక్ యూ. సంవత్సరం మనం మార్కులు లేని పరిస్థితుల్లో IIITకి సపరేట్గా ఎగ్జామినేషన్ మండల్కో సెంటర్ కింద ఎగ్జామినేషన్స్ మరి కండక్ట్ చేయడం జరిగింది. మరి IIIT అనేది ఇండిపెండెంట్ బాడీ, సపరేట్ యూనివర్సిటీ కాబట్టి ఈరోజు ఈ మార్క్స్ రిలీజ్ అయిన తర్వాత దానికి సపరేట్గా ప్రో ఛాన్సలర్ ఉన్నారు, అట్లాగే వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. వారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్తాను మీకు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.